రేపు ఆగస్టు 22వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయనతో చరిత్ర గమనాన్ని మార్చేసిన ఒక జగదేకుడు అతిలోక సుందరి అండ్ ఇంద్ర చూడాలని ఉంది, జై చిరంజీవి అలాంటి భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ నిర్మించిన అగ్ర నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత. చిరంజీవి గారితో సినిమా చేసుకుంటే చాలు సార్, జీవితంలో సెటిల్ అయిపోతుంది. ఆయన లాంటి ఒక క్రౌడ్ పుల్లర్ని ఇంకొకరిని మీరు చూసారా సార్? చూడలేదు. వైజయంతి మూవీస్ అనే ఒక ఇమేజ్ గ్లామర్ రావడానికి చిరంజీవి గారు బాగా హెల్ప్ అయ్యారని నమ్ముతారా సార్? ఇవాళ మా ఈ 4 సినిమాలు లేకపోతే ఆ బ్యానర్లో అసలు ఏముంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు కుంభస్థలాన్ని కొడతారు, ఈయన కొట్టాడంటే కాదు అంతే. ఆయన ఎండ్ అనేది ఇప్పుడు ఆయన జీవితంలో చూడాలని ఉంది జై చిరంజీవి అయిపోయిన తర్వాత మళ్ళీ బాగా గ్యాప్ వచ్చింది ఎన్టీఆర్తో శక్తి. దాని తర్వాత నేను బాగా డిసప్పాయింట్ అయిపోయాను. అప్పుడు కూడా వచ్చారు ఆయన చిరంజీవి గారు, ఏంటిది డిసప్పాయింట్ అవుతుంది, పద జగదేకుడు అతిలోక సుందరి పార్ట్ 2. జగదేకుడు అతిలోక సుందరి ఆయనతోనే తీద్దామని అనుకోను. ఇప్పుడే 5వ సినిమా ప్లాన్ చేస్తాను, తొందరలోనే ఉంటుంది. ఇండస్ట్రీకి పెద్ద ఎవరు? ఇది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, చిరంజీవి గారు కదా. ఇండస్ట్రీకి ప్రాణం అయ్యారు ఆయన. కూర్చునివారని చాలా రోజులు కూర్చున్నారు ఆయన, దాదాపు 1 month కంటిన్యూస్ గా కూర్చున్నారు ఆయన. షూటింగ్ ఉన్నా కూడా వచ్చేసి సాయంత్రం 6ంటికి వస్తానని చెప్పి వచ్చేవారు. అలాగే సాయంత్రం వచ్చేవారు, 10, 11, 12 వరకు ఉండేవారు, వెళ్ళేవారు. అలాగే రాఘేంద్ర గారు, అందులో ఉన్న అతిరథ మహారథులు అందరూ మా ఫ్లాట్లో అదొక నృత్యం చేసేవారు అనమాట. దాదాపు 4 రోజులు కూర్చున్నాం. 4 రోజుల్లోనూ చాలా మార్పులు చేర్పులు వచ్చినాయి. అందులో 2-3 చేంజెస్, చక్కటి చేంజెస్ చెప్పారు ఆయన. అలాగే చేసాం, అలాగే అత్యద్భుతంగా చేసాం. ఓకే. తర్వాత జగదేకుడు అతిలోక సుందరి అయిన తర్వాత మళ్ళీ ఆయనతో సినిమా చేయడానికి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది కదండి? మధ్యలో గ్యాప్ వచ్చిన వాటిలేదు, నాకు ఆ గ్యాప్లో నేను కూడా ఫిలప్ చేసుకునేవాడిని సినిమాలు. అశ్వమేధం కూడా అందులోనే ఆటలని. అట్లాగే మాకు ఆ గ్యాప్ అనేది ఎప్పుడు రాలేదు. అంటే వ్యక్తిగతంగా గ్యాప్ లేదు అసలు, ఎప్పుడు లేదు. వన్స్ కలిసిన తర్వాత అసలు వ్యక్తిగతంగా గ్యాపే లేదు మాకు అసలు. ఆయన అంత మధురమైన వ్యక్తి. ఆయనలో మీకు బాగా అంటే ఎందుకంటే మీది మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్, అంటే ఒక ప్రొడ్యూసరు ఒక హీరో అనే కన్నా కూడా ఇద్దరిది మంచి ఫ్రెండ్షిప్. అవును. ఆయనలో మీరు బాగా అట్రాక్ట్ అయిన గుణం ఏది చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అట్రాక్ట్ అయ్యే గుణం ఏముంటుంది సార్? ఇంత సూపర్ డూపర్ స్టార్ అయినా కూడా ఇవాళకి ఆయన ఎక్కడ ఉన్నా ఇలాగే ఉంటాం, ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఆయనలో ఉన్న మంచితనం అనేది ప్రతి నిమిషం కనపడతానే ఉంటుంది. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆయనలో ఉన్న మంచితనం మనకు కనపడుతూ ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి కదా ఆయన. అంటే మీరు తర్వాత ఆయన ప్రయాణం
ఇంకా ఇంకా హైట్స్కి ఇంకా అలాగా జగదేవ్ ఖైదీ నుంచి అలా ఆయన జర్నీ అన్నది ఎక్కడ ఆగలేదండి, అలాగే మీదకి వెళ్తూనే ఉంది. ఆ ప్రయాణాన్ని గనక మీరు ఇన్ని సంవత్సరాల నిర్మాతగా, ఇండస్ట్రీలో భారీ సినిమాలు చేస్తున్న నిర్మాతగా ఆయన ప్రయాణం మీద కామెంట్ చేయమంటే ఏం చేస్తారు సార్? ఆయన ప్రయాణం మీద కామెంట్ చేయటం అంటే నమస్కారం దండం పెట్టాడు. మహానుభావుడు సార్, ఇక్కడ లేది ఉన్నతమైన వ్యక్తి. ఇది చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ సరిపోదు, ఒక పోర్ట్లోనో ఒక మాటలోనో చెప్పలేరు. కానీ ఆ తర్వాత మీరు ఇంద్ర తీసినప్పుడు ఆ ప్రయాణం, ఆ ఇంద్రాకి మధ్యలో మాది ఒక సినిమా ఉంటుంది, చూడాలి. అది కూడా మహత్తరమైన సినిమా అంటే మహత్తరమైన సినిమా అది. అది 125 రోజులు అంతా షూట్ చేసాము. 100 రోజులు 125 రోజులు ఆడుతూనే ఉండేది. ఎన్ని రోజులు తీసారు? 2 రోజులు ఆడింది అది. అమోఘమైన సినిమా. దాని తర్వాత ఇంద్ర తర్వాత మన ఆ సినిమా తెలుసు కదా మీకు, అదే మన జై చిరంజీవి. 4 అణిముచ్చాలండి, దాంట్లో తిరిగలేదు. ఈ ఒక నిర్మాత బయటకు వెళ్ళి ఒక ఫ్లాప్ తీసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న టైంలో ఆయన డేట్లు ఇచ్చి మళ్ళీ ఆ ప్రొడ్యూసర్కి ఒక మంచి లైఫ్ వచ్చేటట్టుగా ఆయన చేశారు అని ఒక పాపులర్ కామెంట్ ఉన్నా సార్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఉంటుందండి ఆ కామెంట్ ఆయన మీద, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ప్రతి సినిమా మొదలుపెట్టేటప్పుడు అన్ని జాగ్రత్తగా చూసుకున్నారు, అన్ని నా సైడ్ నుంచి ఇంకేమన్నా కావాలా అది ఇది అని అడిగి చేసేవాళ్ళు. మీ అనుభవంలో, మీ ఎత్తుపల్లాల్లో ఆయన తాలూకా కాంట్రిబ్యూషన్ ఎలా ఉండేది సార్? అంటే మీరు ఏదైనా ఒక సినిమా తీసి డిసప్పాయింట్ చేసి వెంటనే మళ్ళీ ఆయనతో చేయడం అన్న ఆ గ్యాప్, ఆ మధ్యలో ఆయన ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది సార్? బ్రహ్మాండంగా ఉండేది సార్. ఆయనతో తీసిన 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పట్టినట్లే కదా, 4 సినిమాలు ఇంకెక్కువే ఇంకా ఎక్కువేనండి. అసలు అమోఘం, అది మర్చిపోలేని అమోఘం. అదే గోవింద తీసిన తర్వాత మీరు కొంచెం గోవింద అయ్యారు. ఆ తర్వాత ఆయన పిలిచారు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు నేనున్నాను అని చెప్పారు. అలాగే చేసాం. అంటే బాపినేడు గారు, విజయ బాపినేడు గారు ఎప్పుడు మాట అంటుండేవారు కలిసినప్పుడల్లా, మీ ఫ్రెండ్ బాపినేడు గారు, చిరంజీవి గారితో సినిమా చేసుకుంటే చాలు సార్, జీవితంలో సెటిల్ అయిపోతాం అని. నిజమే కదా, అది నిజమే కదా అనిపిస్తుంది. వాళ్ళ ఆయన బాపినేడు గారు ఎక్కడున్నారు కానీ ఆయన మాట అక్షరాల నిజం కదా. ఒక్క సినిమా చాలు వల్ల అందులో జిజ్ఞాసనే ఉంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.